హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడేది పల్సర్ వెహికల్లో మేజర్గా అన్నదే మనకి ఫ్రంట్ ఆయిల్ సీల్ లీక్ అయిపోయి చైన్స్ పాకెట్లు అనేవి రెగ్యులర్గా పాడైపోతూ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారు కదా, ఫ్రంట్ పాకెట్ అయితే డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఆయిల్ లీక్ అన్నది కంప్లీట్గా చూసారు కదా. ఇది చైన్కి అన్నది రొటేట్ అయిపోయి చైన్ అన్నది మెత్తబడిపోతుంటుంది రన్నింగ్లో, రెగ్యులర్గా లూజ్ అయిపోతుంది, చైన్స్ పాకెట్లు పోవడం ఈ విధంగా జరుగుద్ది. మనకి ఆయిల్ సీల్ అన్నది ఓపెన్ చేసాం. ఆయిల్ సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్పాకెట్ షాఫ్ట్ అన్నది చిన్న ఓరింగ్ అన్నది ఉంటుంది. ఆ ఓరింగ్ని కూడా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ ఓరింగ్ కొత్తది తీసుకుని జాగ్రత్తగా అన్నది ఎక్కించుకోవాలి. మీకు ఓరింగ్ మనకి అవైలబుల్గా లేకపోతే మనకి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఎందుకంటే ఏ ఓరింగ్ అయితే ఆల్టరేషన్ చేసుకోవచ్చు అన్నది ప్రతి పార్ట్ దొరకాలని ఏమీ లేదు మనకి. చూసారు కదా, ఈ విధంగా అయితే సెట్ చేసి మనకి బుష్ అన్నది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆయిల్ సీల్ ఇవన్నీ వేసుకుని యాజ్ ఇట్ ఈజ్ దాని ప్లేస్లో దాన్ని ఫిక్స్ చేసుకోవడమే. చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ సీల్ వేస్తారు. ఆయిల్ సీల్ వేసినా కూడా ప్రాబ్లం అన్నది రిపీట్ అవుతుంది. మనకి ఓరింగ్ అన్నది కన్ఫామ్గా అన్నది చేంజ్ చేసుకోవాలి. ఓరింగ్ కన్ఫామ్గా చేంజ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ లీక్ అవుద్ది. ఆయిల్ సీల్ మీద అంత ప్రెజర్ పడదు, ఓరింగ్ మీదే పడుతుంది. ఇక్కడ మనకి వేరే స్పాకెట్ ఫ్రంట్ స్పాకెట్ అయితే వేసి బోల్ట్లు అయితే టైట్ చేసి చైన్ ఇవన్నీ ఒకవేళ చైన్ లూజ్గా ఉంటే లింక్ కట్ చేసుకోవచ్చు. మరి పాడైపోతే చైన్స్ పాడలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఎక్కువ ఏంటంటే పల్సర్ వెహికల్లో ఇలా మనకి ఫ్రంట్ స్పాకెట్ దగ్గర ఆయిల్ లీక్ అయ్యి మనకు రన్నింగ్ అవుద్ది కదా, ఎప్పుడు మనకి తడి ఉండడం వల్ల ఆ విధంగా మనకి చైన్ అన్నది మెత్తబడిపోయి ఎదర స్పాకెట్ బ్యాక్ సైడ్ స్పాకెట్ గట్రా అరిగిపోయి చైన్ అన్నది లూజ్ అయిపోద్ది. దానికోసం అయితే వీడియో చేశాను, చూసారు కదా. కంప్లీట్గా మనకి అది ఎలా ఉంటుందని అది కింద కింద వీడియోలో చేసిన అది ఐడెంటిఫై ఎలా చేయాలన్నది షార్ట్ వీడియోలో అయితే ఉంది. ఒకసారి వెళ్ళి ఛానల్ అయితే విజిట్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే కొంచెం డల్ అయింది. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.